బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. 80 ఏళ్లు ఉన్న ఖలీదా జియా గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇబ్బందులతో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా బంగ్లాదేశ్లో 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. 1991, 96, 2001, 2006లో బంగ్లా రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు ఆమె. భర్త జియావుర్ రెహమాన్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తనదైన మార్కును సృష్టించారు. ప్రజాస్వామ్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి బంగ్లాలో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థను ఖలీదా జియానే ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ప్రజలకు ఎంతో మేలు చేశారు. అవినీతి కేసులో 2 ఏళ్ల పాటు జైలు శిక్షణ అనుభవించారు. 2024లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. (1945లో దినాజ్పూర్ జిల్లాలోని జైల్వేఘురిలో ఖలీదా జన్మించారు. 1960లో పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్గా ఉన్న రెహమాన్ను వివాహం చేసుకున్నారు. 1965లో భర్తతో కలిసి ఉండటానికి పాకిస్తాన్ వెళ్లి ఖలీదా జియా 1969లో తూర్పు పాకిస్తాన్కు మారారు. (1981లో ఖలీదా జియా భర్త బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. భర్త మరణం తర్వాత 1982 జనవరి 2న రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఖలీదా జియా. భర్త స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సభ్యురాలిగా ప్రస్థానం ప్రారంభించి 1983లో వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. 1991లో బంగ్లా తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1996 వరకు ప్రధానిగా ఉన్న ఆమె ఆ తర్వాత 2001 నుంచి 2006 వరకు కూడా ప్రధాని పదవిలో ఉన్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియా అవామీ లీగ్ నేత షేక్ హసీనా మధ్య ఉన్న తీవ్ర శత్రుత్వాన్ని బేగంల యుద్ధం అని పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఈ వైరం 3 దశాబ్దాలకు పైగా కొనసాగింది. 2018లో జియా అనాథాశ్రమ ట్రస్ట్, జియా చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించిన అవినీతి కేసులో ఖలీదా జియాకు 17 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత జియాను అధ్యక్ష ఉత్తర్వుల ద్వారా గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో ఆమె నిర్దోషిగా విడుదలయ్యారు.